హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఆ రోజంతా రానా చందన దగ్గరే ఉన్నాడు. ఇంటికి డిశ్చార్జ్ చేసినా కూడా చందన మళ్ళీ మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. ఆఫీస్కి వెళ్లకుండా 2 రోజులు ఆమె కంటికి రెప్పలా చూసుకోవటమే కాకుండా చందనకి ధైర్యం నూరిపోసాడు రానా ఆఫీస్కి రాకపోయేసరికి శక్తి అరవిల్కి వర్క్ మామూలుగా పెరగలేదు. ఇద్దరికీ ఊపిరాడినంత వర్క్ ఉండేది. అబ్బి కోసం చెప్పాలనుకున్న జాను కూడా అరవి బాగా బిజీగా ఉండేసరికి అరవి ఖాళీగా ఉన్నాగా చెప్పాలని అనుకుంది. అయితే ఒకరోజు శక్తి, చెప్పు అరవి, ఎప్పుడు వస్తాడు మీ సైతానికి వచ్చే ఆఫీస్కి? ఏంటి బాస్ని మిస్ అవుతున్నావా? మా వాడిని కలవరిస్తున్నావు? మిస్సెస్ లేదు. శక్తి, మా అక్క నాతో చాలా మాట్లాడాలని చూస్తుంది. వర్క్ విషయంలో పడి తనని అస్సలు పట్టించుకోలేదు. ఏ రోజైనా ఇంటికి తొందరగా వెళ్దామని. అవునా, వెళ్దూలే. ముందు చంద్రను చూసొద్దాం పదా. అవునా, సరే పదా. శక్తి, వచ్చిన దగ్గర నుంచి నేను కూడా అసలు పలకరించలేదు. ఆ వర్క్ కోసమే కదా నువ్వు ఆగిపోయింది. మనోడు అర్థం చేసుకుంటాడులే అని అరవి, శక్తి ఇద్దరు కలిసి కారెక్కి రానా ఇంటికి బయలుదేరారు. ఇక్కడ రానా చంద్రన్ దగ్గర కూర్చొని తలనిమురుతూ, ఏం ఆలోచిస్తున్నావు మా? అన్నయ్య నీకు విషయం చెప్పనా? చెప్పుమా. అశ్విన్ నిజంగానే చెడ్డవాడని నాకు తెలియదన్నయ్య. మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు. కానీ ఏ రోజుకైనా మరి నా దగ్గరికి వస్తాడని ఎంతగా ఎదురు చూసేదాన్ని. చంద్రన్ తలనిమురుతూ మౌనంగా ఉన్నాడు రానా. సోఫాలో కూర్చున్న సుశాంతి, శేఖర్, భూపతి గారు మౌనంగా ఉన్నారు. ఎప్పుడైతే నా కడుపులో బేబీ ఉందని తెలిసిందో అప్పుడే అనుకున్నానన్నయ్య, అశ్విన్ మన ఫ్యామిలీకి నచ్చకపోయినా కనీసం నా బిడ్డను చూసైనా మారి వస్తాడని తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. కానీ అశ్విన్ చనిపోతాడని అస్సలు అనుకోలేదన్నయ్య. నా తలరాత ఇలా రాసిందనుకుంటాను. కానీ అశ్విన్ ఎందుకు చనిపోయాడన్నయ్య? వణుకుతూ వస్తున్న చెల్లి మాటలకి రానా లోపలే ఎంతగానో బాధపడ్డాడు. నేను తెలుసుకుంటాను, నువ్వు ఇంకెక్కువ ఆలోచించుకు. నేను ఒకటి అడుగుతాను, కాదనవు కదా. ఏంటన్నయ్యా? నువ్వు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. రానాకు చెల్లిగా కాదు, డాక్టర్ చందనగా. అన్నయ్య, నా మాట వినరా. ఇంట్లోనే ఉంటే జరిగింది మర్చిపోలేక నీలో నువ్వే బాధపడతావు. నువ్వు బాధపడితే మేము మాత్రం సంతోషంగా ఉండగలమా? నీ లైఫ్ ఇంతటితో ఆగిపోలేదు. ఆ దేవుడు నీకు నువ్వు ఊహించిన విధంగా నీకంటూ మంచి లైఫ్ ఇస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అందుకే రేపటి నుంచి నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, సరేనా? నీ మాట నేను ఎందుకు కాదంటానన్నయ్య. వెళ్తాను. చందన మాటలకి రానా చిన్నగా నవ్వి ఆమె తలనిమిరి, సరే కాసేపు రెస్ట్ తీసుకో, నీ స్నానం చేసి వస్తాను. సరే అన్నయ్య అని మీ అందరూ నా కోసం బాధపడటం నాకు నచ్చడం లేదన్నయ్య. కానీ నువ్వెప్పుడు నా మంచికే ఆలోచిస్తావు. నేనంటే నీకు ప్రాణం అని నాకు తెలుసు. నేను అడిగింది కాదని కూడా తెలుసు. కానీ అన్నయ్య ముఖంలో ఏదో కోపం. ఎందుకది? ఏంట్రా ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. ఇంతలో శక్తి, అరవి లోపలికి వచ్చారు. రావటమే అరవి నేరుగా చంద్రు పక్కనే కూర్చుని, ఎలా ఉంది చందు? హెల్త్ బాగానే ఉందా? అసలు నేను డిశ్చార్జ్ చేసినప్పుడే రావాలి కానీ కుదరలేదు. చందన నవ్వి, నాకు బాగానే ఉంది. అరవి, నీ ముఖం ఏంటి అలా ఉంది? ఏమైంది, బాగాలేదా? కాదు, చాలా నీరసంగా ఉన్నావు. శక్తి నవ్వుతూ, మీ అన్నయ్య మామూలుగా చేస్తాడా వర్క్? 3 రోజుల నుంచి ఆఫీస్లో స్టాఫ్తో సహా అందరం కలిసి కింద మీద కొట్టుకుంటున్నాం వర్క్ చేయలేక. చంద్ర నవ్వుతూ చూసింది. అలా నవ్వుతూ ఉండు చంద్ర, మీ అన్నయ్యకి ఎక్కడలేని బలం వచ్చేస్తుంది. శక్తి మాటలకి అందరూ నవ్వుకున్నారు. వచ్చిన దగ్గర నుంచి అరవి నాన్ స్టాప్గా వాగుతూనే ఉంది. అప్పటి వరకు డల్గా ఉన్న అందరూ అరవి మాటలకి నవ్వుతూ ఆమె అల్లరికి ఎంతగానో మురిసిపోయారు. 10 మంది కలిపి చేసే అల్లరి చేస్తుంది అరవి. అరవి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ పండగ తెలుసా? సుశాంతి మాటలకి అరవి నవ్వుతూ, నిజంగానా ఆంటీ? అవును. మరి రానా సారేంటి? నువ్వు పక్కనుంటే చాలా ఎవరికి మనశ్శాంతి ఉండదంటారు. వాడు ఎందుకన్నాడు ఇప్పుడు మాకు అర్థమైంది. అవునా, ఏం అర్థమైంది ఆంటీ? నువ్వు పెద్ద వాగుడుకాయవని. ఆంటీ మీరు కూడా నా అంటూ బొంగుముద్దు పెట్టుకుంది. అరవి చెంపపై చేయి వేసి, సరదాగా అన్నాను. అలా మూతి ముడుచుకోకు.
నీ అల్లరి ఎవరికైనా నచ్చుతుంది. చందన నవ్వుతూ, నిజంగానే ఆఫీస్లో మాత్రం ఇలానే ఉంటే అన్నయ్య మనశ్శాంతి ఉండదని అంటాడు. అమ్మో చందు, నువ్వు కూడా నా మీదే ఇస్తున్నావు కదా. అందరూ నవ్వుకున్నారు. సరే, అందరికి కాఫీ తీసుకొస్తాను, మీరు కూర్చోండి ఆంటీ, నేను తీసుకొస్తా. నీకెందుకమ్మా శ్రమ, నేను పెడతాను కదా. అబ్బా పర్లేదు ఆంటీ అని కిచెన్ రూమ్కి వెళ్తూ, చా సైతానికి భాష ఎక్కడ కనిపించడం లేదు. 3 రోజులు అవుతుంది వాడు మొహం చూసి. కనీసం ఫోన్ కూడా చేయలేదు. అంత బిజీ అయిపోయాడు. ఇప్పుడు అసలు ఇంట్లో ఉన్నాడా లేదంటే బయటికి వెళ్ళాడా? చా, వాడు ఎక్కడుంటే నాకెందుకు, నేను మరీ ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకుని కాఫీ ట్రే పెట్టుకుని బయటకు వచ్చి అందరికీ ఇచ్చింది. అరవి, చెప్పండి ఆంటీ, రానా వాడు రూమ్లో ఉన్నాడు, వాడికి కూడా కాఫీ ఇచ్చేయి. అప్పటి వరకు డల్గా ఉన్న అరవి ముఖం సంతోషంగా మారిపోయింది. ఆమె పెదవులపై నవ్వు, కళ్ళలో మెరుపు రావటంతో శక్తి చూపును దాటిపోలేదు. సరే ఆంటీ అంటూ రానా రూమ్కి వెళ్ళింది. కానీ ఎక్కడ రానా కనిపించలేదు. ఎక్కడున్నాడు ఈ మహానుభావుడు అనుకుని కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి చుట్టూ చూసింది. వెనుక నుంచి ఆమె చేతిని పట్టుకొని ఒక్కసారిగా లోపలికి లాగి వెనకే ఉన్న కబోర్డ్ కానించి ఆమె కళ్ళలోకి చూసి నవ్వాడు రానా. రానా ఒక్కసారిగా అలా చేసేసరికి అరవై షాక్ అయ్యి అంతలోనే తేరుకొని, అదేంటి అలా లాగేశావు అంటూ రానా ముఖం చూసింది. ఎలా అయిపోయాడో, బాగా చిక్కిపోయాడు. అసలు తిన్నాడో లేదో అనుకుంది. ఏంటి ఆ చూపు, చూపులతోనే చంపేస్తావా? నా చూపులు అలా ఉన్నాయా? నీ చూపు ఎప్పుడు అంతే కదా. ఎందుకో రానని చూసేసరికి అరవికి బాధగా అనిపించి అతని చెంపపై చేయి వేసి, అసలు తింటున్నావా నువ్వు? ఎలా అయిపోయావో తెలుసా? చెంపపై ఉన్న అరవి చేతిని అలానే పట్టుకుని, నాకేంటి బాగానే ఉన్నాను కదా. లేదు, నువ్వు అస్సలు బాగాలేదు అంటూ అతని కళ్ళలో చూస్తుండిపోయింది. ఒక్కసారిగా ఆమెను గట్టిగా హక్ చేసుకున్నాడు రానా. ఆమె ఏం మాట్లాడలేదు. చిన్నపిల్లలా ఏడుస్తూ రానా షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని అతని మెడవంపుల్లో మొహం దాచుకుంది. మరింతగా ఆమెను హత్తుకుని ఆమె వెన్ను నిమురుతూ అలాగే ఉండిపోయాడు. రానా తనలో తానే చిన్నగా నవ్వుకొని, ఏమైంది, ఏడుస్తున్నావు? వెంటనే రానాను వదిలి కళ్ళు తుడుచుకుని ముందు కాఫీ తాగు, చల్లారిపోయింది. ఏంటి కదా నన్ను హక్ చేసుకుని ఏడుస్తున్నావు? అరవి తలదించుకొని, కావాలని ఏం హక్ చేసుకోలేదు, నువ్వేగా నన్ను హక్ చేసుకున్నావు, మళ్ళీ నన్ను అంటావేంటి? నేనెందుకు నిన్ను హక్ చేసుకున్నాను? అరవి ఎటో చేస్తూ నేను బాధపడుతున్నానని హక్ చేసుకున్నావు. ఏంటో ఆఫీస్లో బోర్ కొడుతుంది. ఎందుకు? ఏమో, రేపటి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళను. ఎందుకు? ఏమో అంటూ రానాకి చూసి, రా కాఫీ తాగు. మూసుకుని తిన్నగా మాట్లాడు. ఎందుకు బోర్ కొడుతుంది? ఎందుకు ఆఫీస్కి రావు? నువ్వు ఎప్పుడు ఇలానే అరుస్తావు ఎందుకు నా మీద? నేను మొన్న నైట్ అలానే అరిచావు. సారీ చెప్పావా? లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద నోరేసుకుని పడిపోతున్నావు. నీతో చాలా కష్టమయ్యే బాబు. నీలో చాలా చేంజ్ వచ్చింది. అర్థమయ్యి కానట్టు మాట్లాడుతున్నావు. నాలో ఏం చేంజ్ వచ్చింది? నాలో ఏం చేంజ్ రాలేదంటూ రానా షర్ట్ బటన్స్ పెడుతూ, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వచ్చేస్తావా? ఆమె ఫేస్ మీద పడిన కుర్రల్ని వెనక్కెడుతూ, 1 వీక్ వరకు రానే, నువ్వు శక్తి ఆఫీస్ చూసుకోండి. షర్ట్ బటన్ పెడుతున్నదల్లా ఆగి, ఎందుకు రావు? చందన ఇప్పుడు బాగానే ఉందిగా. అయినా సరే నేను రాను. ఎందుకు రావు? కోపంగా షర్ట్ బటన్ చేత్తో గట్టిగా పట్టుకుని అడిగింది. పర్సనల్ పనులు ఉన్నాయి, అవి చూసుకొని వస్తాను. అంత పర్సనల్ పని ఏంటి? దబాయిస్తూ షర్ట్ బటన్ పీకి పడేసి రానా వైపు కోపంగా చూసింది. రానా కోపంగా, మెంటల్ దానా, ఇప్పటి వరకు షర్ట్ అన్ని పాడు చేసావు, ఇప్పుడు బటన్ మీద దండయాత్ర చేస్తున్నావా? అలా పీకి పడేసావేంటే? అరవి కోపంగా, వారం రోజులు పర్సనల్ పనులు అన్నావు. టైం దొరికినప్పుడు ఈ బటన్ నువ్వే షర్ట్కి కుట్టుకో. నీకోసం అనవసరంగా కాఫీ తెచ్చాను. పెద్ద తిక్కలోడి నువ్వు. కోపంగా విసుక్కుంటూ బయటికి వెళ్తుంటే, మధ్యలో నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతావేంటే? అవును, నిన్ను ఎప్పటికైనా మధ్యలోనే వదిలేస్తాను. అయితే ఏంటి? కోపంగా ఆమెను గోడకు లాక్ చేసి, ఇంకోసారి ఇలాంటి పిచ్చివాగిడు వాగేవంటే చంపి పడేస్తాను. ఎప్పుడు చూసినా అడ్డదిడ్డంగా మాట్లాడతావు. మంచి మాటలు రావా నీకు? ఆడపిల్ల ఎప్పుడు బిహేవ్ చేస్తావని ఎప్పుడు రౌడీలా మాట్లాడతావు? రానా కోపంగా అరిచేసరికి
అరవికి బాధగా చూసి, నేను రౌడీనే, నాకు ఆడపిల్ల ఉండటం చేత కాదు, నన్ను ఇలానే పెంచారు, నేను ఇలానే ఉంటాను, ఎవరి కోసమో నా యాటిట్యూడ్ మార్చుకోగలను, మీ మనసును బాధ పెట్టేలా మాట్లాడితే క్షమించండి, నాకు లేట్ అవుతుంది వెళ్తాను సార్ అని తల పక్క తిప్పుకొని ఎటో చూసింది. రానా కోపం తగ్గించుకొని, ఇలా చూడు, వదిలేండి, నన్ను ఇంటికి వెళ్ళాలి. సరే వెళ్ళు, ఆమెకి దూరంగా జరిగి అన్నాడు. అరవి ఏం మాట్లాడలేదు, మౌనంగా తలదించుకునే ఉంది. రానా కాఫీ తాగి కప్పు ఆమె చేతిలో పెట్టి, బయలుదేరు, ఇంకా దిష్టి బొమ్మలా ఇంకా ఎందుకు ఇక్కడే నిలబడ్డావు, వెళ్తాను, నీ చేత మాటలు ఎందుకు పడాలి నేను. రానా ఆమె దగ్గర తీసుకుని, నువ్వు పడకపోతే ఎవరు పడతారే చెప్పు, పోనీ అందమైన అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో పోట్లాడుకోనా, ఆ పోట్లాడు, ఎవరొద్దన్నారు, ఎప్పుడు నన్ను ఏదోటి అంటూనే ఉంటావు, ఆఫీస్ వేర్ చేయడానికి జాబ్ ఇచ్చినట్టు లేదు, నీ కోపం తిట్లు భరించడానికి ఒకరు ఉండాలి కదా, అందుకే నన్ను జాబ్లో పెట్టుకున్నావు, కరెక్ట్నే అంటూ అరవి తలనిమురుతూ, నీకు నోటి దురుస ఎక్కువే, ఎప్పుడూ నాకు కోపం రప్పిస్తావు, అందుకని మనసు బాధపడేలా మాట్లాడతావా, నీ బుజ్జిగింపులు ఎవరికి అవసరం లేదు, వదిలి నన్ను. అతని కౌగిల్లో గించుకుంటుంది అరవి. నిన్నెవరు బుజ్జిగిస్తారే బాబు, నా వల్ల కాదు ఇలాంటి అబ్బాయిని బుజ్జిగించటం, నిన్ను. రానా గుండెల మీద కొడుతూ ఏడుస్తుంటే ఒక్కసారిగా ఆమెను గుండెలు హత్తుకున్నాడు రానా. కానీ అరవి రానాని వెనక్కి నెట్టింది కోపంగా. ఏంటి అలా కోపంగా నెట్టేస్తున్నావు, నాతో అస్సలు మాట్లాడుకు, నువ్వు ఎప్పుడు చూసినా నన్ను ఏడిపిస్తూనే ఉంటావు, నిన్ను ఏడిపించడం నాకేమైనా సరదానా, సరదా ఏంటి, సరదానే కదా, అయినా నీ రూమ్కి వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు, నీకు నిజంగానే బుద్ధి లేదే. అరవి కోపంగా చూసి పటాపటా పళ్ళు నూరుతుంటే రానా చిన్నగా నవ్వుతూ, అవును నీకు నిజంగానే బుద్ధి లేదే, ఇంత వచ్చిన డ్రెస్ వేసుకోవటం రాలేదు. రానా ఆ మాట అనగానే అరవి కంగారుగా తన భుజాల దగ్గర చూసుకుంది. డ్రెస్ బాగానే ఉండటంతో రానా వైపు చూస్తుంది. రానా నవ్వుతూ, సరదాగానే నీ రియాక్షన్ ఎలా ఉంటుందా అని, అయినా అప్పుడప్పుడు నా కంటికి అలా కనిపిస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. రానా మాటలకి సిగ్గుతో అక్కడ ఉండలేక బయటికి వెళ్ళింది అరవి. రానా కూడా చిన్నగా నవ్వుకున్నాడు. ఏంటి జాను, కాఫీ కూడా తాగడం అనేసి ఇలా గార్డెన్లో ఒంటరిగా కూర్చున్నావు, ఏమైంది. ఏం లేదమ్మా, అరవి కోసం వెయిట్ చేస్తున్నాను, ఈ మధ్యన అది వర్క్లో చాలా బిజీ అయిపోయింది, ఎప్పుడు తింటుందో ఎప్పుడు పడుకుంటుందో కూడా అర్థం కావడం లేదు. చెప్పింది కదమ్మా రానా సార్ వాళ్ళ చెల్లిగా అభాషణ అయిందని, పైగా అమ్మాయి ప్రేమించిన అశ్విన్ కూడా చనిపోయాడు, పాపం ఎంత బాధను భరిస్తుందో కదా. అవును, కానీ ఏం చేస్తాం, దేవుడు రాసిన తలరాత్రి ఎవరూ మార్చలేరు కదా. అయినా నువ్వేంటి ఈ మధ్యన ఏదోలా ఉంటున్నావు. నేను బాగానే ఉంటున్నానమ్మా. ఏమో, జాను గురించి నాకు తెలీదా, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు, నీ మనసులో ఏదో పెట్టుకుని పైకి మాత్రం మామూలుగా మాట్లాడుతున్నావు. చాచా అలాంటిది ఏం లేదమ్మా. ఇంతలో అరవి రావడంతో, అరవి, అక్క, అమ్మ ఒక కాఫీ ఇవ్వవే, చాలా నీరసంగా ఉంది. సరే ముందు స్నానం చేయవే. చేస్తానమ్మా, ఇప్పుడే కదా వచ్చాను, ముందు కాఫీ ఇవ్వు, లేదంటే తల పగిలిపోయేలా ఉంది. సరే తెస్తానని చెప్పి దివ్య లోపలికి వెళ్ళగానే అరవి చైర్ వెనక్కి వాలి, నువ్వెప్పుడు వచ్చావక్క ఆఫీస్ నుంచి, వచ్చి చాలాసేపు అయింది, ఏంటక్క ఈ మధ్యన డల్గా ఉంటున్నావు, అరవి నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటక్క, ఇక్కడ కాదు టెర్రస్ పైకి వెళ్దాం. ఇంతలో దివ్య వచ్చి ఇద్దరు కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళింది. పదక్క టెర్రస్ పైకి వెళ్దామని ఇద్దరు టెర్రస్ పైకి వచ్చారు. అరవి కాఫీ సిప్ చేస్తూ, చెప్పక్క, అది అత్తయ్య అభి పార్దుల కోసం బాధపడుతుంది కదా. అవునక్క, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కదా. జాను కాఫీ కప్ పక్కన పెట్టి, నేను మొన్న శ్రీకాంత్ మామయ్యని చూశాను. కాఫీ తాగుతున్న అరవి జాను వైపు చూసి, అంటే నువ్వు మామయ్యని చూసావా. అవును అక్క, ఆశ్చర్యంగా చూసింది అరవి. అత్తయ్య పిల్లలు ఎవరో కాదు, అభి సార్ మొన్న నైట్ ఇంటికి వచ్చారు కదా, అతనే పెద్ద బావ, నీకు ఐ లవ్ యూ చెప్పాడు కదా పార్దు, తనేమన్న చిన్న బావ, అత్తయ్య కొడుకులు. అరవి షాక్గా జాను వైపు చూసి, అక్క నిజమంటూ అభి ఇంటికి వెళ్ళిన రోజు జరిగిందంతా చెప్పింది జాను. అంతా విన్న అరవి షాక్లో అలా కింద కూర్చుంది. ఇంకా ఉంది. కీప్ వాచింగ్.